అంశాన్ని నిన్న మందకృష్ణ మాదిగ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది మేధావులు అని అడిగితే కొంతమంది మేధావులు ఇట్లా అన్నారు 371 ఆర్టికల్ ప్రకారం చేయొచ్చు చాలా సింపుల్ విషయాన్ని వీళ్ళు ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు అనే అంశాన్ని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఆలోచనలు కూడా చెప్తా ఉన్నారంటే ఆయన ఒకటే అంటున్నాడు ఈ 30 సంవత్సరాలకి ఈ మేధావులు అందరూ ఏమయ్యారు ఇప్పుడు వచ్చి చెప్తారు అందరూ మాట్లాడే వాళ్ళు అవుతారు ఇప్పుడు దీన్ని అందరినీ అడ్డుకోవడానికి కేవలం ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి తయారైన భూతాలు ఇవన్నీ కూడా అని ఆయన చెప్తా ఉన్నారు ఇది వాస్తవం అస్సలు కాదు నేను వాస్తవం అస్సలు కాదు 2004లోనే నన్ను కేసీఆర్ పిలిచాడు నేను ఒక ఆర్టికల్ రాశా ఏమని ఆర్టికల్ రాశానంటే వర్గీకరణ సమస్య కులం కాదు ప్రాంతం అని రాశా అసలు ఈ సమస్య మాది కుల సమస్య కంటే ప్రాంతీయ సమస్య యాక్చువల్గా తెలంగాణ వెనకబడ్డది కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాం సపరేట్ రాష్ట్రం సాధించినాం అవునా కదా అయితే ఈ అట్లనే ఈ 56లో 1956లో కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే ముందు అప్పటిదాకా మాకు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ కేవలం ఉర్దూ మీడియమే ఉంది నిజాం కాలంలో కూడా కొన్ని తెలుగు మీడియం స్కూల్స్ ఇచ్చిండు కానీ అది తెలుగు మీడియం స్కూల్స్కే పరిమితమైంది తప్ప ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ప్రాపర్గా మాకు రాలే తెలంగాణలో అదే ఆంధ్రోళ్ళకి 18వ శతాబ్దంలోనే వచ్చింది వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చదువుకున్నారు సో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ వాళ్ళతో పరిపాలన చేయబడ్డది సో కాబట్టి దళితులు కూడా క్రైస్తవ మిషనరీలు అక్కడికి వచ్చినాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకంటే 100 ఏళ్ల ముందే చదువుకున్నారు ఎవరు మాలైనా మాదిగైనా ఒప్పుకున్నారు చదువుకొని ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళంతా ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు ఏపీ వచ్చిందాక ఎందుకంటే అప్పుడు వాళ్ళు 1953లో వాళ్ళు కేవలం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది కర్నూలు మాత్రమే వాళ్ళ రాజధాని ఆ రాజధాని కూడా చట్టంలో లేదు తాత్కాలికంగా ఇచ్చేస్తాను పోని చేసిండ్రు ఈవెన్ 2014 వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రాజధాని లేదు చట్టంలో లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతిని డిసైడ్ చేసుకున్నాడు తప్ప అమరావతిని చేసుకోమని చట్టంలో పెట్టలేదు వీళ్ళు ఏపీ విభజన చట్టంలో లేదు సో అట్లా 53లో వాళ్ళకు ఎక్కడ లేదు మాకు దిక్కు దివాన్ లేకుండా టెంట్ల కింద పరిపాలన జరిగింది వాళ్ళంతా కూడా మళ్ళీ హైదరాబాద్ మీద కన్నేసి వచ్చారు కన్నేసి వచ్చి ఇక్కడ దోపిడీ చేశారు హైదరాబాద్ మా తెలంగాణ ప్రాంతాన్ని సేమ్ దళితులు కూడా వీడికి వచ్చి ఇక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరికి సరిగా చదువు లేదు మా వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మీడియం చదువులు కాదు మా వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అప్పటికి కూడా సో అట్లాంటి పెద్ద పెద్ద అవకాశాలన్నీ వీళ్ళే కొట్టేసారు మా దాంట్లో ఒక ఐపీఎస్ లేడు నా ఐఏఎస్ లేడు ఐఆర్టీఎస్ లేడు ఏది లేదు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి మళ్ళీ ప్రత్యేక తెలంగాణ వచ్చేదాకా కూడా ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు ఇద్దరు కనపడతారు మా దాంట్లో తెలంగాణలో మాది దాంట్లో ముఖ్యంగా ఎవరు ఒకరు రామలక్ష్మణ్ ఉంటాడు ఒకరు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటాడు ఆయన ఐఏఎస్ ఈయన ఐపీఎస్ ఇద్దరు మరి మీ ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు మాదిగల లెక్క తీయండి ఎందుకు వచ్చారు వాళ్ళంతా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు వాళ్ళు మస్తు అవకాశాలు కొట్టారు ఈ మాలలు అయితే ఇప్పటికీ మీరు దానకిషోర్ తీసుకోండి ఉన్నాడు రాహుల్ బొజ్జా తీసుకోండి ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ తెలంగాణ గవర్నమెంట్లో దాదాపు ఒక డజన్ మంది మాలలు ఉంటారు దాంట్లో ఒకరో ఇద్దరు మాదిగలు ఉంటారు అది కూడా సర్వే సత్యనారాయణ కూతురు ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఇంతమంది ఆంధ్రోలో ఇక్కడ తిష్ట వేసిండ్రు కాకిమాదలో ఫ్యామిలీలో చాలామంది ఐఏఎస్లు ఉంటారు ఆయన ఆంధ్రోడే ఇట్లా మీరు మొత్తం లెక్కేసుకుంటే ఆంధ్రోలే కదా మా మొత్తం అవకాశాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కబ్జా చేసింది తెలంగాణలో లేడానికి కొట్టిరా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయింది కదా ఎంతమంది ఐఏఎస్లు అయ్యిండ్రు ఐపీఎస్లు అని చెప్పండి మీరు లెక్క తీయండి ఎందుకు కాలేదు అదే ఆంధ్రలో ఎంతమంది అయ్యిండ్రు వాళ్ళు ఎందుకు అవుతుండ్రో మేము ఎందుకు అయితే లేము కారణం ఏంటంటే మాకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేక స్టాండర్డ్ ఎడ్యుకేషన్స్ లేక మొన్న అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి మేము ముఖ్యంగా మాకు ఒక వృత్తి ఉంది ఇక్కడ ఏంది మాదిగలకు ఒక వృత్తి కుల వృత్తి ఏంది అది చెప్పులు కుట్టుకోవడం తోళ్ళ పరిశ్రమలలో పోయి పనిచేయడం చెప్పులు కుట్టుకునే వాళ్ళు రాకపోతే వాడు తోళ్ళ పరిశ్రమలో పనిచేసిండు తెలంగాణలో అయితే ప్రధానంగా కాబట్టి ఏమైంది మేము చదువు మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ అక్కడ ఏమైంది వాళ్ళు చెప్పులు కుట్టుకునే వృత్తి కంటే కూడా వాళ్ళు ఉద్యోగాలు అయిపోయారు ఎందుకంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ అక్కడ ఉంది కాబట్టి సో ఆంధ్రాకు తెలంగాణకు తేడా ఉంది సో ఇట్లా తెలంగాణలో మాలలు కానీ మాదిగలు కానీ అభివృద్ధి చెందలేదు ఒకవేళ మాలలకు ఇక్కడ కులవృత్తి లేని కారణంగా వాళ్ళు ఏమైందంటే చిన్న ఉద్యోగాలలో ఎంట్రీ కావడం మొదలుపెట్టారు ఇందుకు నిజాం కాలంలో కూడా నిజాం కూడా వాళ్ళు ఏం చేశాడు నిజాం హయాంలో కూడా ఒక మాలైన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయింది నిజాం హయాంలో కూడా అంబేద్కరు నిజాంతో సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు నిజాము ఆయనకు స్కాలర్షిప్ ఇచ్చాడు అట్లాగే ₹1 కోటి నిధి అప్పట్లోనే ఎడ్యుకేషన్ కేటాయించి దళితుల ఎడ్యుకేషన్ కోసం నిజాం కేటాయించాడు సో ఇట్లా మీరు చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా మాలలు నిజాం హయాంలో కూడా కొంచెం అవకాశాలు పొందారు వాళ్ళు
ఈవెన్ ఉర్దూ మీడియం అయినా సరే. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మొన్న మీ స్పీచ్ తర్వాత కూడా చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటారంటే ఇదంతా కూడా మేధావులు ఇప్పుడేదో అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు అనే అంశం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా కూడా దీన్ని ప్రాపర్గా ఇస్తే 2004లో సుప్రీంకోర్టు కొట్టేసినట్టు కొట్టేయకుండా అవుతుంది అంటున్నా. 2004లో ఎట్లయితే టెక్నికల్ రీజన్స్ నుండి సుప్రీంకోర్టు కొట్టేసిందో ఇప్పుడు మళ్ళీ ఆ టెక్నికల్ రీజన్స్ రావద్దు అంటున్నా. ఎందుకంటే ఉంటుంది, ఎందుకంటే మీకు అందుకే ఇంకా స్టడీ ఇంకా చెప్తున్నా, క్రిమి లేయర్ పాటించకపోతే కొట్టేస్తుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ అప్లికబిలిటీ ఇచ్చింది కదా, అప్లికబిలిటీ అన్నాడు కంప్లీట్గా. తర్వాత ఇంకొకటి అంటాడు, ఇంకా చదవలే పూర్తి స్థాయిలో మళ్ళీ ఐ ఫైండ్ మై సెల్ఫ్, ఇంకా చదువుతాడు, ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ అగ్రిమెంట్, మళ్ళీ అగ్రిమెంట్ అంటాడు, విత్ ది వ్యూ ఎక్స్ప్రెస్డ్ బై ద జస్టిస్ గవాయ్ ఫర్ ద ఫుల్ రియలైజేషన్ ఆఫ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటాడు. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే ఏంటిది అంటే ఒక 80% పేదరికంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు పొందని వాళ్ళు, వాళ్ళ భూములు లేని వాళ్ళు, రాజకీయ రిజర్వేషన్లు అనుభవించని వాళ్ళు, వివక్షత అనుభవిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ముందు వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వండి అంటారు. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ ఇంటర్సే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, అంటే ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న వాళ్ళు సబ్స్టాంటివ్ జస్టిస్ చేయండి, మీరు ఇంత పేదరికంలో ఉన్న వాళ్ళకి ముందు న్యాయం చేయండి అని చెప్తున్నాడు. తర్వాత ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిమి లేయర్, మళ్ళీ ఆ క్రిమి లేయర్ అనే పదం వాడుతున్నాడు. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్ట్ తప్పకుండా టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇంపరేటివ్ ఫర్ ది స్టేట్, అది మ్యాండేట్. భారత రాజ్యాంగముల ద్వారా మేము మ్యాండేట్గా మిమ్మల్ని ఆదేశిస్తున్నాం ఏమని, క్రిమి లేయర్ని ఇంప్లిమెంట్ చేయమని. కొట్టుడు పోతుంది కదా, వీళ్ళు పోతారు కోర్టుకు, క్రిమి లేయర్ ఈయన పెట్టాడు, ఎవరు రేవంత్ రెడ్డి పెట్టాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా క్రిమి లేయర్ మేము పెట్టామన్నారు. అవునా? తర్వాత క్రిమి లేయర్ పెట్టకపోతే క్రిమి లేయర్ మ్యాండేటరీగా ఉండాలి, లేకపోతే మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ కింద మా దగ్గర రండి అని చెప్పి జడ్జిమెంట్లోనే ఉంది. జ్యుడిషియల్ రివ్యూ కింద అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు రండి, మీకు అన్యాయం జరుగుతుంది. ఈ క్రిమి లేయర్ పెడితే కోర్టులో కొట్టుడు పోతుంది. అవునా? ఈ జడ్జిమెంట్ ప్రకారంగా క్రిమి లేయర్ పెట్టకపోతే కూడా కోర్టుకు పోతారు, ఎందుకంటే క్రిమి లేయర్ పెట్టమని చెప్పింది, అట్లా కూడా కోర్టుకు పోతారు, పెడితే కూడా కోర్టుకు పోతారు. సో మళ్ళీ టెక్నికల్ అంశాలు వస్తాయి కదా ఇక్కడ, మళ్ళీ యథార్థ ఫైటింగ్ మొదలవుతుంది కదా, మళ్ళీ కొట్లాట మొదలవుతుంది కదా. సో నేనేమంటానంటే ఇవి కొట్లాటలు, ఈ టెక్నికల్ అంశాలన్నీ పక్కన పెట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పక్కన పెట్టేసి మనం చేయాల్సింది ఏంటంటే 371Dకి ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఏం సంబంధం లేదు, ఇది 1973లో వచ్చింది. అవునా? సో టెక్నికల్ అంశాలు మీకు జోలికి పోకుండా ఉండాలంటే, ఈ జడ్జిమెంట్తో సంబంధం లేకుండా ఉండాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్య, ఇది దేశ సమస్య కాదు, ఇక్కడ రాష్ట్రాలు తెలుసుకోవచ్చు అంతే. కాబట్టి ఇది ఇప్పటికీ ఇది ఏదంటే ఈ 371D దాని ద్వారానే ఇప్పటికీ ఆస్తుల విభజన జరిగింది, ఉద్యోగుల విభజన జరిగింది, నీటి పంపకాల విభజనకు సంబంధించిన చర్చలు జరిగినాయి అన్ని. దీంట్లో మాలమాదిగల ఇష్యూని ఎందుకు వివరించుకోవద్దు, ఎందుకు చేర్చుకోవద్దు? ఈజీగా చేర్చుకునే అవకాశం ఉంది. అందులో దీనికి ప్రాబ్లం అసెంబ్లీ తీర్మానంతో కూడా పని లేదు. ఓన్లీ క్యాబినెట్ సీఎం కూర్చొని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని 371D ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో మేము వర్గీకరణ చేస్తున్నాము. మందకృష్ణ మాదిగ కావచ్చు, వివేక్ వెంకటస్వామి, వీళ్ళిద్దరికి ఈ అంశం తెలీదా? ఎవరికి? వీళ్ళిద్దరికి. వాళ్ళకి తెలుసో లేదో నాకు అంత పెద్దగా తెలియదు, కానీ నేనైతే అందరి దృష్టికి తీసుకెళ్ళింది అనేది. వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తున్నా నేను, వాళ్ళకు కూడా మొన్న కూడా చెప్పిన నేను, ఎప్పుడు మన మీటింగ్ లో కూడా చెప్పిన, స్పీచ్ లో కూడా చెప్పిన, మాలలు పెట్టిన మీటింగ్ మేధావులతో, నన్ను మాదిగలు మేధావులు నన్ను అనుకోలేదు కాబట్టి వాళ్ళు పిలవలే, వీళ్ళు నన్ను అనుకున్నారు కాబట్టి పిలిచిండ్రు, కాబట్టి పోయినా. ఇది దీని ప్రకారంగా మాలలు ఒప్పుకోవాలి, దీని ప్రకారంగా జిల్లా యూనిట్ చేసుకొని ఎవరికి అన్యాయం జరగదు. ఎందుకంటే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇక్కడ 12% మాదిగలు ఉంటే 7% వచ్చింది, అంటే 5% నష్టం జరిగింది. వీళ్ళ జనాభా 12% ఉంది, ఇక్కడ మాదిగలకు వచ్చింది ఎంత? 7%. ఆంధ్రలో 12% మాలలు ఉన్నారు, అక్కడ వాళ్ళకు వచ్చింది ఎంత? 6%. అంటే 6% వాళ్ళకు వస్తే 6% నష్టం జరిగింది కదా. సో కాబట్టి జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఎటు మెజార్టీ అయిన మాదిగలకు కానీ మెజార్టీ అయిన మాలలకు కానీ అన్యాయం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ అన్యాయం సరిదిద్దాలంటే జిల్లాల యూనిట్గా, జిల్లాలో ఎంత జనాభా ఉంటుందో, సార్ ఫర్ ఎగ్జాంపుల్ మాదిగలు మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ ఉన్నారు,
ఆదిలాబాద్లో తక్కువ ఉన్న జనాభా ప్రకారమే ఇవ్వాలి ఆడ వాళ్ళకు. రైట్. అక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ ఇవ్వాలి. మాలలో ఒక జిల్లాలో మా ఆదిలాబాద్లో ఎక్కువ ఉన్నారు అనుకుందాం, ఇంకో జిల్లాలలో చాలా అన్ని జిల్లాలో చాలా జిల్లాలో తక్కువ ఉన్నారు. వాళ్ళకు ఎంత తక్కువ ఉంటే అంత జనాభా ఇవ్వాలి. ఉపకులాలు కూడా అంతే, వాళ్ళ జనాభా అక్కడ ఎంత ఉందో అంత, లేకపోతే లేదు. అట్లా ఆ రోస్టర్ని మనము నేను నా ప్రతిపాదన ఏంటంటే ఒక 10%. ఇప్పుడు ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కూడా ఒకవేళ భవిష్యత్తులో సుప్రీంకోర్టు మళ్ళీ ఎవరన్నా పోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా అంటే ఎవరైతే 57 ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఈ 10%లో. అట్లాగే వీళ్ళు దొరకరు, చాలామంది ఉండరు వీళ్ళు ఎలిజిబిలిటీగా లేనప్పుడు మళ్ళీ అది బ్యాక్లాగ్ పోదు కాబట్టి మాదిగలకి, వీళ్ళకి కూడా ఒకవేళ ఇలా వీళ్ళకి ఇచ్చినా కూడా ఇంకా మిగిలి ఉంటాయి ఉద్యోగాలు, అప్పుడు మాలలకి. సో కాబట్టి ఈ 10% ఎవరైతే ఉన్నారో అస్సలే లబ్ధి పొందని వాళ్ళు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రకారంగా 57 కులాలకు మొదట, తర్వాత మాదిగలకు, తర్వాత మాలలకు, ఈ 10% ఇప్పటిదాకా మాదిగలు కానీ మాలలు కానీ లబ్ధి పొందని వాళ్ళు. ఉపకులాలు ప్లస్ మాదిగల్లో, ఒకవేళ ఉపకులాల్లో లేరనుకో మాదిగల్లో లేరనుకో మాలలకి. సో ఇట్లా వాళ్ళకి ఎవరైతే లబ్ధి పొందలేదో వాళ్ళందరికీ ఇవ్వాలి. ఒకవేళ 1000 పోస్టులు వచ్చినాయి అనుకోండి, 10% అంటే చాలా పెద్ద ఎత్తున, అంటే 75% పోస్టులు, దాదాపు 1000 పోస్టులలో 750 పోస్టులు వీళ్ళకే పోతాయి ఇట్లాంటి వాళ్ళకే. ఒక 5%, ఒక 500 పోస్టులు వీళ్ళకి పోయినా, ఒక 500 పోస్టులు కాదు 750 పోస్టులు వీళ్ళకి పోయినా, లేదా 700 పోస్టులు పోయినా 300 పోస్టులు 5% ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎవరంటే వాళ్ళు అటెండర్ నుండి మొదలుకుంటే సూపరింటెండెంట్ వరకు, వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలే, అంటే సూపరింటెండెంట్ వరకు కూడా పెద్ద ఉద్యోగం ఏం కాదు, తక్కువ జీతమే ఉంటుంది, వాళ్ళకి 5%లో అవకాశం ఇవ్వాలి.